మనం ఎర్రగడ్డలో ఉన్న ఒక కుండల షాప్ కి వచ్చాము. అసలు ఆ కుండలు ఎలా అమ్ముతారు, ఏంటి, ఎలా తయారు చేస్తారు, షాప్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఓపెన్ వరకు ఉంటుందో మన ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాము ఒకసారి. 10 నుంచి 11 వరకు ఓపెన్ లో ఉంటది. ఓపెనింగ్ ఉంటది. పొద్దుమికి 8 లోపు బంద్. ఓకే, ఇవన్నీ మట్టి కుండలు మీరు తయారు చేస్తారా? లేదు అంతా హోల్సేల్. హోల్సేల్ దీపాలు ఇవన్నీ ఉంటాయి కదా? అన్ని ఉంటాయి, అన్ని అన్ని వస్తువులు ఉంటాయి. ఓకే, అంత వర్షం పడితే ఎలాగా? వర్షం పడితే ఇక ఏం కాదు, వీటికి ఏం కాదు. ఇవి మట్టి పచ్చి కాదు కదా, పచ్చిగా ఉంటే అవి ప్రాబ్లం. కాలినాయి. కొంటున్నారా? ఏ తక్కువైపోయింది రైతు మార్కెట్. ఓకే, చాలా తగ్గింది. డైలీ ఒక 5 కొంటారా? ఇక 5 ఏం కొంటారమ్మా? ఇక సీజన్ అయితే కొంటారు. ఆ సీజన్ లో ఇక చెప్పలేము. ఇక బేర దందా. మరి ఎలాగా మీరు ఇన్కమ్ అదంతా డైలీ ఎలా ఉంటది? ఒక డైలీ వస్తాయా ఒక 1000-2000? 5 నాడు అవుతుంది, 4 నాడు ఏముండదు. ఓకే, బేసిక్ గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకన్నా బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నారు కదా? ఏం వస్తున్నాయి, కావట్లేదా? అయిపోయింది బిజినెస్ లో. బిజినెస్ ఇప్పుడు లేదంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? నేనైతే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచా ఇదే బిజినెస్ కుండలది? కుండల బిజినెస్. ఓకే, వేరే బిజినెస్ పెడదామని ఎప్పుడు అనిపించలేదా మీకు? వేరే బిజినెస్ లో ఏమి ఉండదు. 40 years? 40 years. ఓకే, 40 years నుంచి ఇదే ప్లేసా? ప్లేస్ ఇప్పుడు 25 నుంచి ఇదే ప్లేస్. ఇది వరకు 20 బయట అక్కడ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ దగ్గర పక్కల. ఓకే, ఇప్పుడు ప్లాస్టిక్ కూడా అమ్ముతున్నారా? కాదు, ఆలయ అవి వేరే నర్సరీ. అది నర్సరీది. ఓకే, మీ ఓన్లీ కుండలు? ఎంత ఒక కుండ? ఒక్కొక్క ఇక ఉంటది 200, 150 సైజుని బట్టి. ఓకే, 50, 20 సైజుని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి బాగా ఒక గంట బేరాలు ఆడి ఏం కొనకుండా వెళ్తే మీకు కోపం వచ్చిందా? కోపం అంటే ఇక ఏం చేస్తాం, మనకు పడికిస్తాము. రైతు పడంది ఏం చేయలేము కదా, అలానైతే ఇక బతిలో అడిగలేము కదా. ఎంత వరకు ఆడతారు బేరం ఇప్పుడు? 100 రూపాయలది? 100 రూపాయలది మాకు 80, లాస్ట్ 70 అట్లా అంటారు. కాదంటే వెళ్ళిపోతారు. మరి ఎప్పుడైనా బాగా గాలులు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డారా? అంటే ఇబ్బంది ఉంటది. ఇక ఏముందని టెంట్ కూడా ఏం లేదు కదా? ఏం లేదు, ఇబ్బంది ఉంటది. వర్షాలు వచ్చినప్పుడు ఉంటది, ఎండాకాలం ఉంటది. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇక అన్నిటి కొరవాలి. మరి ఎండలు వచ్చినప్పుడు కూడా మరి పైన ఏం లేదు, ఎలా చెమట్లే పడతాయి ఎండలు? పడతాయి. మళ్ళా కష్టం చేసినప్పుడు అన్ని వస్తాయి. ఓకే, కష్టం చేయాలన్నప్పుడు అన్ని వస్తాయి అమ్మా, ఎండ వాన అని. ఓకే, మీది పిల్లలు ఉన్నారా మీకు? మాకు పిల్లలు ఉన్నారు. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఓకే, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఇక బిజినెస్? వాళ్ళు ఏం రారు. ఇక అమ్మాయిల పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఒక అమ్మాయి ఇక్కడనే పెడతారు, గోకుల్ టాకీస్ పక్కన పెడతారు. ఓకే, మా అమ్మాయి 2వ ఆమె. ఓకే, ఇక బాబు వచ్చి వేసి పెట్టిపోతాడు. ఇప్పుడు నాకు చేతనైతే లేదు. నేను చాలా రోజులు, ఇప్పుడు 2 నెలలకు. ఇప్పుడు నేను మొన్న ఇవాళ వచ్చిన. మరి మీరు ఒక్కళ్ళే ఇవన్నీ సర్దుకోవడం అన్ని మీరే చదువుకోవాలి? మీరు ఒక్కలేనా? మరి మీకు ఓపుకుంటుందా? ఇక ఓపినంత చేస్తా, ఓపికలేనాడు రాదు. మరి ఎప్పుడైనా ఒక 10 days 20 days అంటే 10-20 రోజుల వరకు బేరాలు ఏం రాకపోతే ఎలాగా? ఎలాగా ఎట్నో బతకాలి. ఇక ఎట్లనో బతారు. ఇక దీని మీదనే అన్నట్టు లేదు కదా. మా నాకైతే ఇక అన్ని అయిపోయినాయి. మా బాబు ఉంటాడు. మీ బాబు చూసుకుంటారా బానే మిమ్మల్ని? దగ్గర ఉండని అన్ని చూసుకుంటారు. మా కోడలు, బాబు. ఓకే, ఏదైనా బాగా డబ్బులు వచ్చేది ఏ పండుగకి వస్తే బాగా ఎప్పుడు కొంటారు మీ దగ్గర? దీపాలు అవి ఇవి? దీపావళికి, గణేష్ చవితి అప్పుడు వస్తారా జనాలు బాగా? తక్కువైందమ్మా. తక్కువైపోయారా? ఇక్కడ రైతు బజార్ తక్కువయ్యారు. గణేష్ చవితికి అక్కడ బాగుంటారు. ఓకే, అటు సైడ్ లా అసలు అప్పుడు ఇక్కడనే ఎక్కువ ఉంది. అసలు పండుగలు వచ్చినాయి ఇట్లా 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 ఒక మనిషి పోతే ఒక మనిషి దొరకకట్టు అన్నట్టు ఉంటుండే. ఒక 25-15 సంవత్సరాలు మంచిగా నడిచింది. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయి పడిపోయేది. తక్కువ ఫోన్లలో కొంటారు. తక్కువ బేరాలు చాలా తక్కువ అయిపోయినాయి. ఇక్కడైతే రైతు బజార్లో ఇప్పుడు అసలు గల్లీలలో అమ్ముకున్న వాళ్ళకే మంచిగా ఉంది బేరాలు. వస్తలేరు అసలు. అన్నం తిన్నారా? తిన్నామా. మరి ఎట్లా ఫుడ్ రోజు వండుకొని వస్తారా? కోడలు పంపిస్తారా? వావ్, మీ కోడలు మీరు ఎప్పుడైనా గొడవలు పడతారా? ఏం గొడవ ఎందుకు పడతారు? కలిసి ఉంటారు, హ్యాపీ ఫ్యామిలీ.
మీరు అత్తగారికి ఏమైనా పెత్తనాలు చేయడం ఏమైనా నేను చెప్తే చేస్తుంది, నేను చెప్పేది చెప్తా. ఓకే. ఆమెకు తెలిసిన వరకు ఆమె చేస్తుంది, ఆమెకు తెలియని ఉంటే అడుగుతుంది. ఇది ఎట్లా చేయాలమ్మా, ఇది ఎట్లా చేయాలి, ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్తా. ఓకే. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు గాని పెద్దలు గాని డబ్బులు ఊరికే ఖర్చు పెట్టి పాడు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలి, మంచిగా చేసుకోమని చెప్పాలి. అటువంటి పద్ధతులు పోవద్దు, ఓకే. మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి. ఓకే. అట్లా డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టాలి. ఖర్చు అంటే మనం తినే వరకు పెట్టుకోవాలి నాన్న, కడుపుకు అయితే చావద్దు. మనం కడుపుకు పిల్లలకు మంచిగా చూసుకోవాలి, కానీ వృధా ఖర్చులు పెట్టుకుంటే బాగుండదు. ఓకే. అంతేనా? అంతే. మళ్ళీ ఇండైరెక్ట్ గా నాకే చెప్పినట్టు ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టాటా, థ్యాంక్ సో మచ్.